శ్రీమాత్రే నమః. నా పేరు సత్యనారాయణ. ఈరోజు ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సూరారం గ్రామంలో ఉంటుంది. అంటే ఒకప్పుడు ఈ సూరారం అనేది గ్రామం అన్నమాట. ఇప్పుడు సిటీ అయిపోయింది. జీడిమెట్ల ఇవన్నీ మల్లారెడ్డి కాలేజ్కి దగ్గరలో ఈ టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదే మన టెంపుల్. ఈ టెంపుల్లో వచ్చేసి ప్రత్యేకత ఏంటి అనే విషయాలు కూడా నేను చెప్తానండి. బేసిక్గా ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట. కట్టమైసమ్మ తల్లి. కట్టమైసమ్మ తల్లి ఇక్కడ పొలం కోసం తవ్వుతూ ఉండగా అమ్మవారు బయటకు వచ్చారు. అంతేకాకుండా వినాయకుడు కానీ నాగదేవత కూడా ఆ విధంగానే వచ్చారనమాట. దీనికి సంబంధించిన అన్ని విషయాలు పంతులు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఒకసారి పంతులు గారితో కూడా మాట్లాడిపిస్తాను. అప్పుడు మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. టెంపుల్లో అసలు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ మనకు చాలా నెరవేరుతుంది. ముందు ఒకసారి టెంపుల్ చూపెడతాను. చూపెట్టాక మీకు అమ్మవారిది అన్నీ కూడా విగ్రహాలు కూడా అన్నీ చూపెడతారు. అండ్ మీకు దీనికి సంబంధించిన విషయాలు కూడా చెప్తారు. ఓం శ్రీమాత్రే నమః. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితః నమస్తస్యే 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 నమో నమః. శ్రీ 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 కట్టమైసమ్మ తల్లి దేవాలయము సూరారం గ్రామము. ఇక్కడ అమ్మవారు గత పూర్వకాలంలో ఇక్కడ అమ్మవారు భూమిలో రైతులు తవ్వుతుండగా భూమి నుండి విగ్రహం బయటకు వచ్చి రావడం జరిగింది. అలాగే చిన్నగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు గణపతి విగ్రహాలు కూడా ఇక్కడ భూమిలో దొరికాయి. అప్పటి నుంచి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా అమ్మవారు పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ వారంలో అమ్మవారికి ఘనంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క జాతర కార్యక్రమానికి అనేక మంది లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తారు. భక్తులందరూ కూడా బోనాలు మొక్కుబళ్ళు అన్నీ కూడా సమర్పించుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో ముఖ్యంగా వాహన పూజలు అందరూ కూడా చేయించుకొని వారి యొక్క వాహనాలకు ఎటువంటి ఆటంకం కానీ గండం కానీ లేకుండా చేసుకుంటారు. మరియు శ్రీ కట్టమైసమ్మ తల్లికి ఇక్కడ అనేక మంది భక్తులు బోనాలు మొక్కుబళ్ళు సమర్పించుకొని వారి కోరికను కూడా తీర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకము మరియు అలంకరణ అన్నీ కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా దసరాకు ఇక్కడ వేలాది మంది కూడా భక్తులందరూ కూడా పూజ చేయించుకుంటారు. ఫిబ్రవరి 2వ వారంలో శనివారం నుండి మొదలుకొని బుధవారం అన్నదానం వరకు కూడా ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సూరారం గ్రామస్తులు. ఇక్కడ ముఖ్యంగా ప్రసిద్ధి అమ్మవారు ఏంటంటే ఎవరికైనా సరే కోరిన కోరిక కోరుకొని అమ్మ తల్లి నీకు ఇటువంటి మాకు కోరిక నెరవేరితే మీకు ఇటువంటి మొక్కుబడి సమర్పిస్తామని చెప్పి అనుకోగానే వారికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి యొక్క సేవను వినియోగించుకొని సేవలో పాల్గొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉండని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కట్టమైసమ్మ తల్లిని నమ్ముకున్న వారికి ఆమె కొంగు బంగారం నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఇదే అండి టెంపుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట. ఇది సూరారం మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. మనం ఇటు స్ట్రైట్గా వెళ్తే మనకి జీడిమెట్ల. ఇక్కడ మనకు చిన్నగా బతుకమ్మ కుండ లాంటిది కూడా ఇక్కడ చిన్న లేక్ లాంటిది కూడా ఉంటుంది అన్నమాట. దీనికి దగ్గరలోనే మనకు టెంపుల్ ఉంటుంది ఇట్లా మెయిన్ రోడ్ మీద. ఇది వచ్చేసి మనకు ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ వారం కూడా చాలామంది భక్తులు వస్తారు, పూజలు చేసుకుంటుంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఇగో టెంపుల్ వచ్చేసి ఇట్లా ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ముందు మనకి ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటుందండి. ఎందుకంటే వారానికి ఒకసారి ఇక్కడనైతే భక్తులు వస్తూ ఉంటారనమాట. వచ్చి ఇక్కడ ఆదివారం కానీ మంగళవారం కానీ బోనాలు వేయడం ఇవన్నీ సమర్పిస్తుంటారు. ఇది వచ్చేసి మనకు టెంపుల్కి సంబంధించిందే. మీరు వెనకాల కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం షెడ్స్ అవన్నీ ఇచ్చారనమాట. వంట చేసుకొని ఇక్కడ బోనం చేసుకోవడానికి ఉంటుంది. మీకు వెనకాల మల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది, దానికి ముందే ఈ టెంపుల్ ఉంటుంది అన్నమాట. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు స్వయంభూగా వెలిసిన అమ్మవారు అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ పొలంలో తవ్వుతుంటే వచ్చినారు అమ్మవారు కాబట్టి, భూమిలో దొరికిరు కాబట్టి ఇక్కడ వినాయకుడు కూడా స్వయంభూగానే వెలిసాడు. ఆయన నాగదేవత కూడా మనకు స్వయంభూగానే వెలిసింది అన్నమాట. ఇక్కడ కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉంటారు అమ్మవారికి. చాలామంది భక్తులు చాలా విధాలుగానైతే చేస్తూ ఉంటారన్నమాట.